ఈ వయసులోనూ పరుగులు పెట్టేటటువంటి శక్తి తనకి ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు చంద్రబాబు. వరుసగా ఒకే రోజున 3 ప్రాంతాల్లో కార్యక్రమాలు, అనకాపల్లి, భోగాపురం ఇట్లాగా వరుసపెట్టి తాజాగా ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో మీరు రుణం తీర్చుకుంటా, అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కుకోవాలి, రాష్ట్రం నిలదొక్కునేందుకు నా బాధ్యత నేను నెరవేరుస్తా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుంది. టీడీపీ హయాంలోనే పోలవరం 72% పూర్తి చేసాం. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసింది. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి తెచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ప్రతి ఎకరాకు నీరు అందుతుంది. గోదావరి జిల్లాలో అనకాపల్లి జిల్లాకి రావాలి. ప్రాజెక్టు పూర్తికి 800 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. టెండర్లు పిలిచి వీలైన తొందరగా ప్రాజెక్టు పూర్తి చేస్తాం. పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా 2500 క్యూసెక్కులు తేవచ్చు. అనకాపల్లి జిల్లాలో 2.2 లక్షల ఎకరాలకు సాగునీరు, అనకాపల్లి జిల్లాకు సాగునీరు ఇస్తే నా జన్మ సార్థకం అవుతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వంశధార వరకు వెళ్తుంది. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా అనుసంధానం చేయాలి. నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాం. జిల్లాలోని 3 చక్కెర కర్మాగారాలు పడకేసే పరిస్థితి తెచ్చారు. రైతులు న్యాయం చేయడం ఎన్డీఏ కూటమి కర్తవ్యం. రాష్ట్రం మొత్తం దివాళా తీసింది, డబ్బులు లేని పరిస్థితి. ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించా. అబద్ధాలు చెప్పే నేతల వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండించాలి. కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచుకున్నారు. ప్రజల భూములన్నీ కొట్టేయాలనుకున్నారు. అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా చేయాలన్నది ఏకైక ధ్యేయం. సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు పంపిణీ చేసాం. రాష్ట్రం మొత్తం గుంతలమయంగా మారింది. గత ప్రభుత్వ పాలనలో ప్రజల బ్రతుకులు ఆగమయ్యాయి అన్నటువంటిది అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే సందర్భంలో టీడీపీ హయాంకి సంబంధించి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది హామీ ఇచ్చారు.